ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రత్యేక ప్రార్థన జరుగుతుందండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. కొంచెం లేట్ అయితే ఒక్కొక్కసారి 12:15కి పెడుతున్నాను, కానీ పెట్టడం మాత్రం ఆపట్లేదు. దేవుని కృపను బట్టి, తండ్రి తోడుగా ఉండబట్టే. అలాగే ప్రార్థనలో మన సమస్య పెడుతున్నాము, సమస్య పరిష్కారం కావట్లేదు, ప్రార్థనకి జవాబు రావట్లేదు అని ఆలోచించకండి. ఇంకా నా సమస్య పోకపోవడానికి కారణమేంది, ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణమేంది అనేది ఆలోచించండి. అలా ఆలోచన మొదలు పెడితే ఖచ్చితంగా తండ్రి మనకి బయలుపరుస్తాడు. ఎక్కడ మనం జారిపోతున్నామో, ఏ విషయంలో పడిపోతున్నామో, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోతున్నామో ప్రతిదీ తండ్రి మనకి బయలుపరుస్తూ ఉంటాడు. కానీ ఆలోచించడం మొదట మనం మొదలు పెట్టాలి. అలాగే వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకోండి. చాలామంది క్రైస్తవుల్లోనే వారి కుటుంబాలు కానీ జీవితాలు కానీ ఆశీర్వాదకరంగా ఉండకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు. చాలామందిని చూశాను, చాలామంది మాట్లాడారు కూడా. వాళ్ళ మాటల్లోనే అర్థమైపోయింది లోకపరంగా వాళ్ళు జీవిస్తున్నారా, దేవుని మాట చొప్పున జీవిస్తున్నారా అనేది అర్థమైపోయింది. అందుకే మొదట మనం ఎన్ని సమస్యలున్నా వాక్యం ప్రకారం నడుచుకోవాలి. మనం కరెక్ట్గా దేవుని మాట చొప్పున నడిచేంత వరకు, దేవునిలోకి పూర్తిగా వచ్చేదాకా, దేవుని మీద పూర్తిగా ఆధారపడేదాకా సమస్యలు అలాగే ఉంటాయి. అందుకే సమస్య తీసేయమని ప్రార్థన చేయొద్దు. మీరు నన్ను వాక్యం ప్రకారం మీ మాట చొప్పున నా జీవితం ఉండేలా నా బ్రతుకు మార్చండి యేసయ్యా అని ప్రార్థన చేసుకోండి. సమస్యను ఎంతసేపు అండి, తండ్రికి ఒక్క క్షణం పట్టదు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి తీసివేయగల శక్తి గల తండ్రి మన తండ్రి. కానీ ఆయన బిడ్డలుగా మనం ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలన్నదే దేవుని ఆలోచన. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులే జీవించుడి అని తండ్రి చెప్పాడు. మరి మన బ్రతుకులు, మన జీవితం, మన ప్రవర్తన పరిశుద్ధంగానే ఉంటున్నామా లేదా? మన తలంపులు వాక్యానుసారంగా ఉంటున్నాయా లేదా? మన మాట, మన చూపులు, నీ నాలుకతో, నీ నోటితో పాపం చేయకుండానట్టు నీ నాలుక జాగ్రత్తగా చూసుకోండి. నోరు తెరిస్తే మనం ఏ మాటలు మాట్లాడుతున్నాం, అది బైబిల్కి వ్యతిరేకమైనవా? ఇలా ప్రతి చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం దాకా ప్రతి దినము మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఎందుకు మన ప్రార్థనకి జవాబు రావట్లేదు అనేది మనకే అర్థమైంది. ఇక వేరే ఎవరో మనకు చెప్పక్కర్లేదండి, మనకే అర్థమైంది. భర్త దగ్గర భార్య ఎలా ఉంటుంది, భార్య దగ్గర భార్యతో భర్త ఎలా ఉంటున్నాడు, బిడ్డల విషయంలో ఎలా ఉంటున్నాం, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటుంది, ఇంతకన్నా తండ్రికి ఏం చెప్పలేదండి. ఈ విషయాల్లో మొదట మీరు నీతిగా ఉండండి. వాక్యం ప్రకారం నడిస్తేనే మనం దేవుని దృష్టి ముందు, దేవుని దృష్టిలో నీతిగా జీవించినట్టు. ఇవన్నీ మనలో ఉంచుకొని మన జీవితాన్ని, మన ప్రవర్తన మనం మార్చుకోకుండా సమస్య తీసేయ్యా అంటే ఎలా తీస్తాడు? అది సీరియస్గా తీసుకోండి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామముని ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత చక్కగా, ఇంత జాగ్రత్తగా నా ప్రభు, ఇంత గొప్ప ధన్యత మాకు ఇవ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఎవరెవరు ఎక్కడ ఏ ఊళ్ళో ఏ ప్రాంతాల్లో ఉన్నారు మాకైతే తెలియదు. కానీ నా తండ్రి, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున మమ్మల్ని అందరినీ నా ప్రభు ప్రార్థనలో ఏకీభవించేలా కృప చూపించిన దేవా మీకే స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి అందును బట్టి మీకే స్తోత్రం. నా తండ్రి, మొదట నా ప్రభు మీ నీతిని, రాజ్యాన్ని మొదట వెతకమని మీరు చెప్పారు. కానీ నా ప్రభు బిడ్డలు నా తండ్రి వాక్యం ప్రకారం జీవిస్తున్నారో లేదో సమస్తము మీకు మాత్రమే తెలుసు. నా తండ్రి, కొన్ని సంవత్సరాల నుండి సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాం, కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. కుటుంబం మారాలి, భర్త మారాలి, బిడ్డలు మారాలని, కుటుంబం కట్టబడాలని, నా ప్రభు ఆత్మీయతలో బలపడాలని ప్రార్థన అయితే చేస్తున్నాం. కానీ అసలు ఎక్కడ నేను జారిపోతున్నాను? ఇంకా నా తండ్రి నా కుటుంబం వైపు ఎందుకు చూడట్లేదు? నా తండ్రి మనసు గాయపడేలా మేము ప్రవర్తిస్తున్నామా? మేమెక్కడైనా జారిపోతున్నామా అని నా ప్రభు బిడ్డలు ఆలోచించుకోలేకపోతున్నారు. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి? వెర్రివాళ్ళమయ్యా, మాకున్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి
మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా ప్రభ బిడ్డల బలహీనతలు వాళ్ళు గుర్తుపడితే చాలు నా తండ్రి. అయ్యో ఇది కదా నా బలహీనత, ఈ బలహీనత పోతేనే కదా నా తండ్రి నా మీద దృష్టి పెడతాడు అనే మనసు, జ్ఞానం, గ్రహింపు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థన అవసరతలు నా ప్రభ నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనేం పాటిదాన్ని నా తండ్రి, నేనేం చేయగలనయ్యా, నేనెంత నా భక్తి ఎంతో మీకు తెలుసు. కనీసం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. దయగల దేవా, బిడ్డలు పెట్టిన ప్రార్థన అవసరతలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. మొదట బిడ్డల్ని సరైన క్రమంలో బిడ్డలు నడిపించి వారి హృదయాలు సరిచేసి, వారి ప్రవర్తన సరిచేసి, వారి మనసు సరిచేసి, వారి ఆలోచన, వారి మాట తీరు నా తండ్రి, వారి చూపులు ప్రతిదీ కూడా మీరు మెచ్చుకునేలా వారి ప్రవర్తన, వారి జీవితాన్ని మార్చివేసి ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారం పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. సిస్టర్ నా ప్రభా, సిస్టర్ ఆమె భర్త ఇద్దరు విడిపోయారని నా ప్రభా కలవాలని ప్రార్థించింది. తప్పు మాదే నా తండ్రి, ఇదే నా తప్పు కదా అనే గ్రహింపు ఆ బిడ్డకిచ్చి పశ్చాత్తాపడి మొదట ఆమె సమాధానపడి హృదయాన్ని నా ప్రభా, తగ్గింపు హృదయాన్ని నా ప్రభా ఆ సిస్టర్కి అనుగ్రహించండి. మీ మాట చొప్పు నడుచుకోలేదు నా తండ్రి, తప్పు మాదేనయ్యా, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. భర్తకు లోబడి జీవించమన్నారు, భార్యని ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. మీ మాట వినలేదు కాబట్టి విడిపోయే పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డలకు కలిగించి, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి, భర్త మీద భార్యకి, భార్య మీద ప్రేమకు భర్తకి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించిన ప్రభా మరొక్కసారి నా తండ్రి బిడ్డలను జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ కొడుకు వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకొని, యవనస్తుడు నా ప్రభా లోకంలో పడకుండా, లోకాశల్లో, లోక ఆకర్షణలో బిడ్డలు జీవించకుండా నా తండ్రి మొదట ఆ బిడ్డ మనసు మీ వైపు తిప్పిన తండ్రి, మీ చిత్తంలో అనుకూలవతి, గుణవతి అయిన ఆమెను నా ప్రభ తగ్గింపు, వినయము కలిగిన ఆమెను ఆ బిడ్డకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బ్రదర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ పాదాలకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శిస్తేనే నా ప్రభ కుటుంబాల్లో ఏం జరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు నా తండ్రి. ప్రతి క్షణం కనురెప్ప పాటు కూడా కనుమూయకుండా ప్రతి ఒక్కరిని మీరు పరిశీలిస్తూనే ఉన్నారు. ప్రతి దినం ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఇంకా ఎవరు దారి తప్పిపోతున్నారు బిడ్డలు సరిచేసి నా ప్రభ కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి బ్రదర్ నా ప్రభ కాలుకి ఫ్రాక్చర్ అయిందమ్మా, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందువల్ల నా ప్రభ మరి ఆ పరిస్థితి వచ్చిందో నా తండ్రి మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డ తప్పేమన్నా ఉంటే దయతో క్షమించి నా ప్రభ ఆ కాలు మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, మీరే నా ప్రభు బిడ్డను స్వస్థపరచమని ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చారు. మేము ఎంత మెడిసిన్ వాడినా, ఎన్ని ఆపరేషన్లు చేయించుకున్నా, ఎంత సీనియర్ డాక్టర్ని మమ్మల్ని చూసి మంచి మెడిసిన్ ఇచ్చినా సరే స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా తండ్రి బిడ్డలు పూర్తిగా కోరుకుంటారు. మీరు స్వస్థపరిస్తేనే నా ప్రభు బిడ్డలు నూతన బలము, నూతన శక్తి పొందుకుంటారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితులు మారాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట నా ప్రభ మీకు దగ్గర వాళ్ళ బిడ్డలు ఆత్మీయతలు ఎదగాలి, వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే భయము, భక్తిని బిడ్డకి ఇచ్చి నా తండ్రి ఆ కుటుంబంలో నా ప్రభ వాళ్ళు చేసే ఉద్యోగాన్ని నా ప్రభు వారి చేతి పనిని మీరు ఆశీర్వదిస్తేనే, చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే ఆర్థికంగా బిడ్డలు బలపడతారు నా తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందు మేమెలా జీవించాలి అనే ఆలోచన బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ బాబాయ్ పిన్ని మధ్య అమ్మ గొడవలు అవుతున్నాయమ్మా. ఇద్దరు చాలా గొడవలు పడుతున్నారు. పిన్నిని బాగా ఇబ్బంది పెడుతున్నాడు బాబాయ్. ఆయన మనసు మారేలా ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి. అపవాది చేతిలో బిడ్డలు చిక్కుకున్నారయ్యా. దయగల దేవ, ప్రార్థన అవసరత మీ దగ్గరకు వచ్చింది నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చిన ఎవరిని మీరు ఒట్టి చేతులతో పంపరు నా ప్రభా. ఆ కుటుంబంలో ఉన్న దురాత్మ శక్తులు, అపవాద శక్తులు, చేతపడి శక్తుల్లోని కుటుంబాన్ని విడిపించిన ప్రభ యేసు నామములో ఆ బ్రదర్ని సిస్టర్ మధ్య నా ప్రభ గొడవలు తీసివేసి ఆ బ్రదర్కి నా ప్రభ కోపాన్ని తీసివేసి నా తన దీర్ఘశాంతాన్ని నా ప్రభ సాత్వికమైన మనసుని మోషే గారు కలిగి ఉన్న ఆ సాత్వికమైన మనసు నా ప్రభ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ కుటుంబం
కుటుంబం మొత్తం గురించి నా ప్రభు ప్రార్థించమన్నప్పుడు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆ బిడ్డలకు నా ప్రభు మొదట వాక్యం ప్రకారం నడుచుకోవాలి అనే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం. అలాగే సిస్టర్ వాళ్ళ కొడుకు రక్షణ కోసం, బిడ్డ ఉద్యోగం కోసం, వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట నా ప్రభు ఆ బిడ్డ మీకు దగ్గర అవ్వాలి, పూర్తిగా మీ మీద ఆనుకోవాలి, లోకాన్ని అసహించుకోవాలి. యవన కాలంలో నా ప్రభు మీ కాడిని మోసే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. మేము ఎన్నిసార్లు చెప్పిన మా మాట వినరయ్యా, కానీ మీరు పలికితేనే నా ప్రభ, మీ మాట అయితేనే వారు నా ప్రభ లోపడతారు నా తండ్రి. మీకే స్తోత్రం అయ్యా. అలాగే నా తండ్రి సిస్టర్కి జాబ్లో టార్గెట్ ఇచ్చారమ్మా, అది త్వరగా రీచ్ అవ్వాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డకు నా ప్రభ ఉద్యోగాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. ఆ ఉద్యోగంలో నా ప్రభ టార్గెట్ ఇచ్చినప్పుడు అది ఎలా రీచ్ అవ్వాలో ఆ జ్ఞానాన్ని, గ్రహింపును, చురుకుదనాన్ని నా ప్రభు మీరిస్తేనేగా నా తండ్రి. మీ సహాయం లేకుండా, మీ తోడు లేకుండా ఆమె ఏమీ చేయలేదు నా తండ్రి. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు నా ప్రభ. మా సొంత ఆలోచనతో, మా సొంత జ్ఞానంతో మేము ముందుకెళ్తే ఖచ్చితంగా మేము ఫెయిల్ అవుతాం నా తండ్రి. ఆ బిడ్డకు మీరే తోడుగా ఉండి ఆ టార్గెట్ త్వరగా రీచ్ అయ్యేలా చురుకుదనాన్ని నా ప్రభు బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ పాప నీట్ ఎగ్జామ్ రాస్తుందమ్మా, మంచి సీట్ వచ్చేలా ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మేము ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత కోచింగ్ తీసుకున్నా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మీ చిత్తం లేకుండా ఏదీ జరగదయ్యా. మీ జ్ఞానం లేకుండా బిడ్డలు ఏదీ సాధించలేరు నా తండ్రి. చదువుకునే ప్రతి బిడ్డలకి, నీట్ ఎగ్జామ్ రాసే బిడ్డలకి, ఎంసెట్ రాసే వాళ్ళకి, ఐసెట్ రాసే ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చింది అయ్యా సొలొమోన్ మహారాజ్ గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు నా ప్రభ కష్టపడతారు. మీరు చురుకుదనాన్ని ఇస్తేనే నా ప్రభ సోమరులుగా బిడ్డలు ఉండరు నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డలు మంచిగా చదువుతారు. మీ జ్ఞానం అయితేనే నా ప్రభు ఎంత కాంపిటీషన్, ఎంతమంది వచ్చినా మీ బిడ్డలే ఫ్రీ సీటు పొందుతారు నా తండ్రి. మొదట మీ మీదే ఆధారపడే హృదయాన్ని నా ప్రభు జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చే వారి చదువులో మీరే తోడుగా ఉండండి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభు ఒక్కసారి బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి నాన్నకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు నా ప్రభు యాక్సిడెంట్ అయ్యి అమ్మ కూడా హెల్త్ బాగాలేదని నా ప్రభు ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి. కుటుంబ పెద్దకు నా ప్రభు పరిస్థితి వస్తే నా తండ్రి కుటుంబం నా ప్రభ నెమ్మదిగా ఉండలేరుగా నా తండ్రి, ధైర్యంగా ఉండలేరు కదా నా ప్రభ. భయపడతారయ్యా, నిరుత్సాహపడతారు, దిగులుగా ఉంటారు నా తండ్రి. ఆ బిడ్డను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ బ్రదర్కి నా ప్రభ, ఆ బ్రదర్ మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకి ఇచ్చి మొదట ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పాదాల దగ్గరికి బిడ్డలు రావాలని నా ప్రభ, మీ ప్రేమ తెలుసుకోవాలి. ఆ ధైర్యం అనేది మీ దగ్గరే దొరుకుతుందని గ్రహింపు జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించండి. ఆ తల్లిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరి భర్తకి అలాంటి పరిస్థితి, యాక్సిడెంట్ అంత బాధలో ఉంటే నా ప్రభ ఆ తల్లి ఎంత ప్రశాంతంగా ఉండలేదుగా నా తండ్రి. ఆ బిడ్డకున్న నా ప్రభ భయాన్ని, టెన్షన్ తీసివేసి, దిగులను, బాధను తీసివేసి సింహము వంటి ధైర్యాన్ని ఇచ్చి నా ప్రభ ఆ కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నా. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఆమె ప్రయాణంలో మీరే తోడుగా ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. రాయబోయే ఎగ్జామ్లో కూడా మీరుంటేనే నా తండ్రి ఆ బిడ్డ ఎగ్జామ్ బాగా రాసింది. మీ తోడు లేకుండా, మీ జ్ఞానం లేకుండా ఆ బిడ్డ ఏమీ చేయలేదు నా ప్రభ. మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండి నా ప్రభ ఎగ్జామ్ మంచిగా రాసేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే సిస్టర్ వాళ్ళ తమ్ముడికి జాబ్ లేదని ప్రార్థించినప్పుడు నా తండ్రి ఏ పాటి వారమయ్యా, మేము అడిగినా సరే మా ప్రార్థన ఆలకించి ఉద్యోగాన్ని అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మాకున్న అర్హత ఏముంది, అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. అలాగే జాయినింగ్ విషయంలో కూడా ఏ ఆటంకాలు, అడ్డంకులు నా ప్రభు బిడ్డలకు రాకుండా ఉండాలంటే మీరు ముందుంటేనే నా తండ్రి, మీరు ముందుండి నడిపిస్తేనే నా ప్రభు ఏ ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు రానివ్వరు నా తండ్రి. జాయినింగ్ విషయంలో కూడా మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ వాళ్ళ నాన్న కాలుకి సర్జరీ చేశారమ్మా, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అమ్మకు క్యాన్సర్ 4th స్టేజ్ అని నా ప్రభు స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి తప్పు మాదేనయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో తెలుసో తెలియకు
మీ మనసు గాయపడేలా ప్రవర్తించుట, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవ, బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులు, అపవాద శక్తులు, చేతపడి శక్తులు యేసు నామములో విడిపించి నా తండ్రి, ఆ కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేసి మీ శాంతి సమాధానం ఆ కుటుంబంలో ఉంటేనే నా ప్రభా బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు. ఒక పక్క తల్లిదండ్రులకు బాగా, ఒక పక్క ఇంట్లో గొడవలు, తమ్ముళ్ళు మాటినట్లేదు, తాగుడుకు బానిస అయిపోయారు, ఇంట్లో మనశ్శాంతి లేదు, వారి ట్రీట్మెంట్కి ఒక పక్క అప్పులు అవుతున్నాయి అని నా ప్రభా బిడ్డ ఎంతో వేదన పడుతుంది అయ్యా. ఎన్ని సమస్యలు మమ్మల్ని చుట్టుముట్టినా సరే నా ప్రభా, నడి సముద్రం అంటే సమస్యల గుండా మేము వెళ్తున్నా సరే ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి నా ప్రభా ఆరిన నేల మీద నడిపించిన శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డకున్న సమస్యల మీద బిడ్డ ఆలోచన పెట్టి భయపడకుండా ఆ సమస్యల నుండి క్షేమంగా బయట పడేయగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి అనే ధైర్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే ఆమె భర్త నా ప్రభా దుబాయ్లో పని కోసం నా ప్రభా వెతుకుతున్నప్పుడు మీరు తోడుగా ఉండగలరు, మీరు మాత్రమే తోడుగా ఉన్నారు. మా సొంత జ్ఞానంతో, మా సొంత ఆలోచనతో, మనుషుల రికమెండేషన్తో నా ప్రభా మాకు పని దొరకదు. ఒకవేళ దొరికినా అది మంచిది కానే కాదు నా తండ్రి. మీరే ఆ బిడ్డకు తోడుగా ఉండి నా ప్రభా ఆ బిడ్డ చేయదగిన పని మంచి జీతంతో నా ప్రభా త్వరలోనే ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ కొడుకు నా ప్రభా అమ్మ ఈరోజు నా బిడ్డ పుట్టినరోజు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి నూతన దయా కిరీటం నా బిడ్డకి అలంకరించిన ప్రభా, ఒకవేళ ఇప్పటి వరకు లోకంలో పాపంలో జీవించాడేమో ఆ పాపం నుండి బిడ్డ విడిపించి నా తండ్రి మీ ఆశీర్వాదం నా ప్రభా బిడ్డ మీద ఉంచి నా తండ్రి నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని, నూతన తలంపులు నా ప్రభా ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి నిజమైన దేవుడు మీరు అని తెలుసుకునే జ్ఞానాన్ని గ్రహింపు నా ప్రభా ఆ యవనస్తుడికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పాదాల దగ్గరకు రావాలి నా ప్రభా, ఇంట్లో నా ప్రభా బాధ్యతగా ఉండాలి నా తండ్రి, ఇంట్లో అమ్మ నాన్నకు అందరికీ లోబడి నా ప్రభా మీ మాట చొప్పున మొదట మీ వాక్యాన్ని బిడ్డ తెలుసుకొని నా ప్రభా మీకు ఇష్టమైన జీవితాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ ప్రార్థన అవసరతలన్నీ మరొక్కసారి నా ప్రభా మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.